అంటే ఇప్పుడు మీరు కాలేజీకి వెళ్తా ఉంటారు, ఇంకొక పక్క వ్యవసాయం చూసుకుంటా ఉన్నారు, ఇంకొక పక్క పాటలు పాడుతా ఉన్నారు. మరి ఇన్ని పనులు చేస్తా ఉంటే ఇవన్నీ నాకెందుకు, మరి స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేద్దామా లేదంటే వ్యవసాయం మీదనా ఇటా అనేది అంటే అనిపించింది ఎప్పుడైనా? అట్లేం అనిపించలే అన్న. ఏదైనా ఒక్క దారి ఎంచుకున్నాం అనుకో, ఆ దారిలో మనం సక్సెస్ కావచ్చు, ఫెయిల్ కావచ్చు. సో మనం ఈ 4 దారులు ఎంచుకున్నాం అనుకో, ఒక దారిలో ఫెయిల్ అయినా ఇంకో దారిలో ఉండొచ్చు కదా అన్న గట్టి సంకల్పంతో మా డాడీ నాకు అన్ని పనులు నేర్పించేది. కానీ ఇప్పటివరకు అయితే సింగర్ ఝాన్సీ అన్నిట్లో 100% మార్కులే సంపాదిస్తాం. అవును అవునన్న. ఎందుకంటే దాని వెనక బలం ఎవరు అసలు? మా డాడీ అన్న. డాడీ ఎంకరేజ్ వల్లనే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా. అంటే మీ తమ్ముడు? మా తమ్ముడు డాడీ సేమ్. అంటే ఇప్పుడు మా తమ్ముడు నన్ను సోషల్ మీడియాకి పరిచయం చేసిండు, నా పాటలు వీడియో తీసి, నా పనులు వీడియో తీసి. కానీ మా డాడీ సపోర్ట్ లేకపోతే వాడు కూడా వీడియో తీయలేడు కదా, మా తమ్ముడు కూడా. ఫస్ట్ పేరెంట్స్ ఒపీనియన్, డాడీ నువ్వు ఆడపిల్లవని భయపడొద్దు, దేంట్లోనైనా వెళ్ళు, డేరెన్ డేష్ ఏదున్నా చేసేయి అని మా డాడీ గట్టి సంకల్పంతో నన్ను నమ్మకంతో బయటికి పంపించిండు. సో అదే నమ్మకంతో కొనసాగుతుంది అన్న. అయితే ఇప్పుడు సింగర్ ఝాన్సీ ఇంత మంచి ప్రిఫరెన్స్ ఇచ్చారు, మీ తల్లిదండ్రులు గానీ, ఇటు కుటుంబ సభ్యులు, తమ్ముడు గానీ, అక్కలు గానీ అంతా మద్దతు తెలిపారు. రేపు మరి ఏదో ఒక రోజు అయితే ఒక ఇంటి బిడ్డ కావాల్సింది ఝాన్సీ. అవునన్నా. మరి రేపు వచ్చేటటువంటి వ్యక్తి, మీ జీవిత భాగస్వామి ఎవరైనా వస్తారు కదా, మరి రేపు వాళ్ళు ఏ విధంగా ఉండాలని కోరుకుంటా ఉన్నారు? ఒకవేళ వాళ్ళ సపోర్ట్ ఇట్లా ఉంటదని భావిస్తా ఉన్నారా? తల్లిదండ్రుల నుంచి ఉన్నంత సపోర్ట్ ఉంటది అనుకుంటున్నా? సపోర్ట్ ఉంటదని అనుకుంటున్నా. వాళ్ళు ఎలా ఉండాలని నా చేతులు ఏముంటదన్న. మా డాడీ ఎవరిని ఇచ్చి చేస్తే వాళ్ళని చేసుకుంటా. డాడీ చెప్పినట్టే. నేనే కదన్నా, మా 2 అక్కలు అంతే, మా తమ్ముడు అంతే. మమ్మీ డాడీ మాట గిరిదాటం, వాళ్ళు చెప్పిందే ఇంటాం. అట్లానే కదా మా మీద నమ్మకంతో కదన్నా మేము పీజీలు అయిపోయినా ఇంకా మా అక్కకి మ్యారేజ్ చేయలే. మేము చదువుకుంటున్నాం, జాబ్ వచ్చేంత వరకు చేయనని. కొంతమంది ఏమో అంటే ప్రేమ అని అది అని అట్లా ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకు తొందరగా మ్యారేజ్ చేస్తారు పేరెంట్స్. మా ఇంట్లో మా డాడీ పల్లెటూరులో ఎట్లా అంటే 20 ఏళ్ళు వచ్చినాయి కదా, 3 బిడ్డలు ఎదిగిరు, పెళ్లి చేసి పంపించచ్చు కానీ అట్లుంటది. కానీ మా డాడీ ఊర్లో మాట, ఎవ్వరి మాట పట్టించుకోకుండా నా పిల్లలు ఏందో నాకు తెలుసు అన్నట్టు మా డాడీ మమ్మల్ని ఇంకా చదివిస్తూనే ఉన్నాడు. సో మా డాడీ మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేము నిరూపించుకోవాలి కదా. మీరేమో తల్లిదండ్రులు చెప్పినట్టు ఇంట్లో ఉంటాం. ఇప్పుడు దాదాపుగా సూర్యాపేట జిల్లాలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో, మాలబంటి అలియాస్ కృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయనకు జరిగినటువంటి సంఘటన గురించి మీకు తెలుసా? చూసిరు కదా. అంటే అక్కడ ప్రేమ వివాహం చేసుకున్నటువంటి ఒక బీసీ సామాజిక వర్గం నుంచి భార్గవి అనేటువంటి మహిళ చేసుకోవడం వల్ల, మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఇటు వాళ్ళ కుటుంబం సఫర్ అయిపోయింది, ఇటు వీళ్ళ కుటుంబం కూడా, వీళ్ళైతే ఒక ప్రాణాలనే కోల్పోయారు. మరి ఎట్లా చూస్తాం సమాజంలో ఒక మహిళలుగా, ఒక సాటి మహిళగా ఝాన్సీ ఈ మాలబంటి విషయంలో మీ అభిప్రాయం ఏంది అసలు? అంటే హత్య, వాళ్ళు ఒక ప్రాణాన్ని కోల్పోయడం చాలా బాధాకరమైన విషయమే. కాకపోతే ఈ భార్గవి అనే అమ్మాయి ఫస్ట్ తనని ప్రేమించినప్పుడే కన్నోళ్ళకి చెప్తుంటే బాగుండేమో అనిపిస్తుంది. వాళ్ళని ఒప్పించి చేసుకుంటే అయిపోతుండే. అంటే ఇట్లా చేస్తారని భార్గవి కూడా అనుకోదు కదా. అంటే వాళ్ళ బాధ అన్న, 20 years పెంచిన తర్వాతకి నా బిడ్డ నన్ను కాదని పోయింది కదా అన్న బాధ ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఉంటది. 20 ఏళ్ళు పెంచినాక వాళ్ళని కాదని నువ్వు ఎవరితోనూ పోతే బాధ ఉంటది కదా. కానీ ఇక్కడ ప్రాణమే పోయింది కదా బంటిది. అంటే ఈ ఓవరాల్ గా మాలబంటి ఎపిసోడ్ లో అసలు తప్పు ఎవరిదని మీరు అనుకుంటా ఉన్నారు? తప్పు అంటే ఇద్దరు సైడ్ ఉందన్న. ఎందుకంటే ఈమె వాళ్ళ పేరెంట్స్ చెప్పడం ఒక తప్పు, చెప్పకపోవడం ఒక తప్పు. వాళ్ళైనా చెప్పాల్సిందే కదా మీ అమ్మాయిని ఇట్లా. సో ఇద్దరు సైడ్ ఉంది తప్పు. ఇద్దరు సైడ్ ఉంది. ప్రజలు ఏంటంటారు మరి? ప్రజలంతా ఇప్పుడు ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే చూడాల్సిందేనా? అంటే వీటికి ప్రజలు ఏం చేస్తారన్న, ఎవరింట్లో విషయాలు వాళ్ళకు ఉంటాయి. ప్రజలు ఏముంటుంది, చూడాలంటారు అంతే. చూడాలని కాదన్న, ఇట్లాంటివి జరుగుతున్నాయి అంటే ఆపాలి. కానీ తను చేసింది కూడా అంటే వాళ్ళ తల్లిదండ్రులను ఒప్పించుంటే బాగుండేమో అని ఆపి. అయితే ఇప్పుడు మొత్తానికి సింగర్ ఝాన్సీ ఇప్పటికే కొన్ని ఛానల్స్ లో కూడా ఒక సాంగ్ రాబోతా ఉన్నది. మరి అసలు ఆ సాంగ్ ఏం రాబోతా ఉన్నది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒకసారి చెప్పండి. రీసెంట్ గానే గొల్లగట్టు జాతర పాట పాడిన అన్న. సో ఆ పాట
పసుపు బొట్టు నుజ పెట్టి గొల్ల పంచ బిగిసి కట్టి నెత్తికి రుమాలు జుట్టి బొగ్గు డోలు చేతబట్టి పోతున్న చూడో దూరాజిపల్లి గట్టు వస్తున్న లింగో స్వామిని పెద్ద గట్టు గజ్జల లాగులు కట్టి కత్తి కటారు బట్టి జమిడి ఈక సంక నెట్టి డప్పు ఉదర్వుల్ల గొట్ట పోతున్న చూడో దూరాజిపల్లి గట్టు వస్తున్న లింగో స్వామిని పెద్ద గట్టు. ఈ సాంగ్ అన్న పెద్ద గట్టు పోతూనే ఉన్నారు. అవునన్నా.